లేపాక్షి గురించి చెప్పాలంటే నాకు కూడా పెద్దగా తెలీదు. ఇక్కడ తమ్మునికి అయితే ఫోటోషూట్ జరుగుతుందన్నమాట. మోడల్ మోడల్ సూపర్ మోడల్ మోడల్ ఏ దానికి పనికిరాదు. ఒక్కటే మాట అండి, రిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? నేను హార్స్ రైడింగ్ చేస్తా అంటే మా వాళ్ళు నన్ను వద్దంటున్నారు. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రే అండ్ ఎవరికైనా చూపించండి రా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హర్షస్ ఫన్ ల్యాండ్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే బెంగళూరుకి అయితే ట్రిప్ వేసినాం. ప్రజెంట్ అయితే లేపాక్షిలో ఉన్నాము. లేపాక్షి గురించి చెప్పాలంటే నాకు కూడా పెద్దగా తెలీదు. అందుకే గూగుల్ తల్లిని అడిగి కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే సేకరించిన. లేపాక్షి అనంతపురం డిస్ట్రిక్ట్ హిందూపూర్ దగ్గరలో ఉంది. ఈ టెంపుల్ 16వ శతాబ్దంలో విరూపన్న మరియు వీరన్న అనే ఇద్దరు సోదరులు 70 స్తంభాలతో వీరభద్ర స్వామి గుడిని నిర్మించారు. ఫస్ట్ పర్సన్ టు ఇంట్రొడ్యూస్ వచ్చేసి మా తమ్ముడు. చూసినారా స్టైల్, గ్రే, అరే ఆ స్టైల్ కానీ ఆ గ్రేజ్ కానీ అది మా తమ్ముడికి సాధ్యం అనమాట. మా తమ్ముని పేరు వచ్చేసి సాయి మణి భవేష్. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి నా క్యూట్ లిటిల్ సిస్టర్స్, సాత్విక తన్మయ్. వీళ్ళిద్దరు రీసెంట్ గానే 10th అయిపోతున్నారు. మీరు బహుశా చూసింటారు పేపర్ లో, వాటిలో వీటిలో స్టేట్ ఫస్ట్ అని చెప్పేసి. ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఓకే, చెప్పండి. చెప్పండి. Subscribe to Olga Harsha videos. Fan. Subscribe. Please subscribe. Please do subscribe Olga videos. అది ఓల్గా వీడియోస్. Harsha's Funlands. థ్యాంక్ యూ. దానిపై నువ్వు కూడా ఒక మాట. Subscribe to Harsha Fan. Subscribe. దేవుడా, మా సబ్స్క్రైబర్స్ అందరినీ చల్లగా చూడు నాయనా. ఓకే. లేపాక్షిలో మెయిన్ అట్రాక్షన్ ఈ నాగలింగం. ఈ నాగలింగాన్ని అప్పన్న మరియు జక్కన్న అనే ఇద్దరు శిల్పులు వారి అమ్మగారు అన్నం చేసి తీసుకొని వచ్చే సమయంలోనే చెక్కారంట. ఇక్కడ ఒక ఇన్కంప్లీట్ కళ్యాణ మండపం అయితే ఉంది. ఒకవేళ ఈ కళ్యాణ మండపం కంప్లీట్ అయ్యి ఉంటే ఇక్కడ శివపార్వతుల వివాహం జరిగేదంట. ఇక్కడ తమ్మునికి అయితే ఫోటోషూట్ జరుగుతుందన్నమాట. ఈ చెట్టు పేరు వచ్చేసి దేవగన్నర చెట్టు అంట. అప్పట్లో గొప్పవారంతా మాలాగే ఈ చెట్టు కింద మెడిటేషన్ చేసి ఉంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా లేపాక్షి గుడి అయితే చూసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ చూద్దాం ఎక్కడికి పోతామో. అక్కడి నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తా. లేపాక్షి పక్షి గరుడ పక్షి అయితే మీరు చూస్తున్నారు కారు నుంచి అయితే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇప్పుడైతే గరుడ పక్షి దగ్గరికి వచ్చేసినాము. నెక్స్ట్ ఈషాకు పోవాలి కాబట్టి టైం తక్కువ ఉంది. అందుకే ఫాస్ట్గా నడిచేసి ఫాస్ట్గా అయితే గరుడ పక్షిని అయితే చూపిస్తాం. మీకు పైకి ఎక్కుదాం. ఇక్కడైతే ఒక చిన్న గుడి ఉంది. ఇది ఉంది గరుడ పక్షి. దీన్ని గుడి అనుకొని లోపల పోయి చూస్తే ఎక్కువ శాతం ప్రేమికులు వాళ్ళ ప్రేమను చాటుకున్నారు, రాళ్ళ మీద వాళ్ళ పేర్లు రాసి. అయినా మ్యాక్సిమం విడిపోయేదానికి ఎందుకో ఇన్ని స్టంట్లు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. లేపాక్షిలో వీడియోలు తీసుకుంటే ల్యాగ్ చేసిన అని చెప్పి నా తమ్ముడు నా మీద ఫైర్లో ఉన్నాడు. నా అదృష్టం ఏందిరా అంటే 7కు స్టార్ట్ అవ్వాల్సిన లైట్ షో వర్షం పడి 8 గంటలకు స్టార్ట్ అయింది. దేవుడు ఉన్నారా?
హలో నమస్తే గాయస్. ఇప్పుడు ఇక్కడ 8కి ఇక్కడ శివుడు మీద లైట్ పడుతుంది. అది చాలా అద్భుతంగా పడుతుంది, మీరు చూడాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అది చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. దాని మీద శివుడు ఇస్ ఎ గాడ్. శివుడు ఇస్ ఎ గాడ్. ఇంకా లైట్ షో అయితే స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్ గా లైట్ షో అయితే అయిపోయింది. ఇప్పుడే నంది చూడండి ఎంత పెద్దగా ఉందో నంది అయితే. అండ్ శివుడు ఇలా అయితే ఆరాధన తీసుకుంటున్నారు. మొత్తం లైట్ షో అయిపోయినాక అయితే జనాలు అయితే ఎక్కడ వాళ్ళు అక్కడికి అయితే వెళ్ళిపోయినారు. ఇంకా నిన్న నైట్ అయితే ఈషో ఫౌండేషన్ చేసుకొని హోటల్ అయితే స్టే చేసినాం. మా రూమ్ అయితే ఇలా ఉంది, చూపిస్తాం మా రూమ్. బాత్రూమ్ క్యాన్సిల్. అండ్ ఇదే ఇట్లుంది రూమ్ అయితే. ఈ రూమ్కి అయితే 4,500 ఎంతో బొక్క పెట్టుకున్నాం. అక్కడికి ఇక్కడికి ఎక్కడ పోవాలో తెలియక రూమ్ కింద ఉన్న రిసెప్షనిస్ట్ అడిగితే దగ్గరలోనే లూలు మాల్ ఉందని చెప్పినాడు. ఇంకా అందరం లగెత్తుకొని లూలు మాల్కి అయితే వచ్చేసినాము. మాల్ అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడ రేట్లు ముట్టుకుంటే మసి పట్టుకుంటే నాశనం అన్నట్లుగా ఉన్నాయి. చూద్దాం, ఏదైనా కొంటే మాత్రం ఖచ్చితంగా అయితే చూపిస్తాం మీకు. మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉండదడల్ విన్నర్. జూడియోకి అయితే వచ్చాం. జూడియోలో మాత్రమే కొంచెం రేట్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయి అన్నమాట. అందుకే లైట్గా షాపింగ్ అయితే చేస్తున్నాం. చూద్దాం ఏమేమి తీసుకుంటామో. కమెంట్ దిస్ ఈ షర్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి కొంచెం ప్లీజ్. షాపింగ్ తొందరగా అయిపోయింది, కానీ బిల్డింగ్ దగ్గర అయితే ఆయాసం వచ్చింది, అంతమంది జనం అయితే ఉన్నారు అక్కడ. ఇంకా నెక్స్ట్ షాపింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ అయితే ఫన్ జోన్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. చూద్దాం ఫన్ జోన్లు ఏమేమి ఉన్నాయి. పిల్లలు అందరూ ఒక హాయ్ వేసుకోండి. హాయ్ వేసుకోండి. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరిలో వాళ్ళు ఉన్నారు. టికెట్ రేట్స్ అయితే కనుక్కుందాం మనం ఫస్ట్. ఫన్ జోన్కి ఎంటర్ కావాలంటే టికెట్ రేట్లు అయితే 1,180 అయితే జిఎస్టీ, కానీ 1000 ఉంటుంది దీంట్లో కార్డ్లో. అది ఫన్ జోన్ కాదు, ఫన్ చూరా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఫన్చూరా, సారీ. మాక్సిమం మెయిన్ రైడ్స్ అయితే తిరగడానికి అయితే ట్రై చేద్దాము. ఈ రైడ్ పేరు వచ్చేసి స్నాకింగ్ స్పాట్ అంట. ఇంకా దేవుని మీద భారం వేసి ఫస్ట్ ఈ రైడ్ అయితే ఎక్కినాము. స్నాకింగ్ స్పాట్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ 1 మినిట్ అయితే ప్యాక్ అవుతాం, అసలు మామూలు లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి. వచ్చినప్పుడు ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్. వండర్లో ఏ దానికి పనికిరాదు. ఒక్కటే మాట అండి, రిక్ రోషన్ ఎందుకు పనిచేయడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఎక్కబోతున్నాం. పైకి పోయి కిందికి వేస్తాం అనమాట మనుషుల్ని. ఇంకా పైకి ఎత్తుకొని పోయి కిందికి వేసేది అయితే ఏం పెద్దగా లేదు, బట్ నాట్ బ్యాడ్. నేను హార్స్ రైడింగ్ చేస్తా అంటే మా వాళ్ళు నన్ను వద్దంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? పైసలు అయిపోయినాయి, మళ్ళీ టాప్అప్కి అయితే పోతున్నాం. మామూలు లేదు సూపర్. అంతేం లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్ అంటే అంత భయం అయితే ఏమైతే లేదురా. మాట్లాడుతున్నా అంత భయం అయితే ఏం లేదు, అది చెప్తున్నా. ఏదో అంతేం లేదు అంత, కానీ బాగుంది. పై నుంచి కింది చూస్తున్నాం కదా, సో అట్లా చేతికి ఎక్సలేటర్ ఇచ్చినాడు, అది ఇట్లా అంటుంటే ముందర పోతుంది అంతే. మా తమ్ముడు ఇంకా భయపడుతున్నాడు ఇది ఎక్కడానికి. నాకు భయం అవుతుందిరా.
బ్రో ఎలా అనిపించింది నీకు ఈ రైడ్? చాలా బాగుంది. ఫస్ట్ అయితే చాలా భయపడ్డా, పర్లేదు. ఇప్పుడు మా బాబాయ్ అయితే హ్యామర్ గేమ్ ఆడుతున్నాడు. Now we are entering into the jungle bump అన్నమాట. భవేష్ కాంపిటీషన్ నీకు నాకు చూసుకుందాం. బాగుండదు మొత్తం. ఓ దిశ రే అని ఎవరికైనా చూపించండి రా. ఇంకా లూలు స్మాల్ అయితే అయిపోయింది అనమాట. మొత్తానికి ఎంజాయ్ లాట్ సార్. ఇక్కడ హర్షకి అయితే ఫోటోషూట్ జరుగుతుంది. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. నెక్స్ట్ అయితే ఇస్కాన్ టెంపుల్ పోవాలా. ఇప్పుడైతే అయిపోయింది లూలు మాల్ చూసుకోవడము. వర్షం పడుతుంది. వర్షం అయితే పడుతుంది, చాలా బాగా పడుతుంది భయ. వాన వాన వెల్లువాయే సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ఇంకా టెంపుల్ 8:30 క్లోజ్ అంటే మనం కరెక్ట్ 8:25 అయితే వచ్చినాము. ఏం చేసినా అట్లే ఉంటుంది అనమాట. లాస్ట్లో దారిలో ఇస్కాన్ పక్కనే మన ఓరియన్ మాల్ ఉంటే ఒక లుక్ వేస్తున్నాం. ఓరియన్ మాల్ని కూడా చూద్దాం లోపల ఎలా ఉంది. పోజీరా మంచి పోజీ. పూలల్లో భవేష్. లేట్ అయినందువల్ల కొంచెం మ్యాక్సిమం షాప్స్ అయితే క్లోజ్ చేసినారు. ఇంకా ఫుడ్ కోర్ట్ అయితే నైట్ 2 o'clock వరకు ఉంటుందంట. బెంగళూరులో రామేశ్వరం కేఫ్ ఫేమస్ అంటే ఇంకా తినేదానికి వచ్చాము. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి డైరెక్ట్గా మా ఇల్లే. ఇంతటితో మా ఫ్యామిలీ ట్రిప్ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు. థ్యాంక్ యూ.